జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ మారబోతుందా? ఇప్పటి వరకు ఏపీ పైన ఫోకస్ పెట్టి 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుపొందిన జనసేన పార్టీని తెలంగాణలో విస్తరించాలని పవన్ నిర్ణయించుకున్నారా? తాజాగా తెలంగాణలోని అన్ని కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీల వైపు పవన్ ఎందుకు అడుగులేస్తున్నారు? జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ ప్లాన్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెటిలర్స్ పై జనసేన కన్నేసిందా? పవన్ 2 రాష్ట్రాల వ్యూహం సక్సెస్ అవుతుందా? ఏపీ కూటమి సక్సెస్ ఫార్ములా తెలంగాణలో జరిగే గ్రేటర్ ఎన్నికలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయబోతున్నారా అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏపీలోనే ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొంది కూటమిలో కీలక నేతగా ఎదిగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొన్నటి వరకు ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావించిన పవన్ ఇకపై ఏపీతో పాటు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసేందుకు పార్టీ అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. 2022 తర్వాత పూర్తిగా ఏపీ మీదే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత తెలంగాణ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టబోతున్నట్టు సమాచారం. తెలంగాణలోని అన్ని కమిటీలను రద్దు చేసి జనసేన పార్టీ వాటి స్థానంలో కొత్త కమిటీలు వేయబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ అన్ని సంఘాల కమిటీలను రద్దు చేయాలనే యోచనలో పార్టీ ఉందట. వారి స్థానంలో కొంతమంది సభ్యులతో కూడిన టెంపరరీ అడ్హాక్ కమిటీలను వేయాలని పార్టీ భావిస్తున్నట్టు కేడర్ భావిస్తుంది. తాత్కాలికంగా వేసిన కమిటీ నెల రోజుల పాటు అడ్హాక్ కమిటీలు పనిచేసేలా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కమిటీలు ప్రతి నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని 300 డివిజన్లలో పర్యటించి కనీసం 5 సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ 3 విభాగాలుగా మార్చే ప్రక్రియనే ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో పార్టీని సైతం జీహెచ్ఎంసీ విస్తరణ ప్రాంతాలుగా కొత్త కమిటీలు వేయాలని భావిస్తున్నారట. దానిలో భాగంగానే పార్టీ బలోపేతం చేసేలా నూతన కమిటీలను కూడా ప్రకటించడానికి జనసేన పార్టీ సిద్ధమవుతుంది. కేవలం పార్టీ మద్దతిస్తేనే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అభ్యర్థులు గెలిచారు. పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఉన్న పళంగా ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో కమిటీలు ఏర్పాటు చేయడానికి మరో బలమైన కారణం ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త కమిటీలు వేయడంతో పాటు తాత్కాలికంగా అడ్హాక్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు టాక్ వినపడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 300 డివిజన్లలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాలతో పాటు జనసేన బలంగా ఉన్న డివిజన్లను ఎంపిక చేసుకుని వాటిలో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, శేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లలో జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిలో ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా ఆ పార్టీలను కలుపుకుని ముందుకు వెళుతుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి కమిటీలు ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పరిధిలో జనసేన బలాబలాలను బేరేజ్ వేసుకుని దానికి అనుగుణంగా ఎన్నికల్లోకి ముందుకే వెళ్లాలని ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కొత్త కమిటీలు ఏర్పాటు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ముందు జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుని తర్వాత అసెంబ్లీ ఎన్నికల పైన ఫోకస్ పెట్టాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనపడుతుంది. ఈ అంశంపైన ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పార్టీ నాయకులకు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్లకుండా అంశాల వారీగా సమస్యల మీద పోరాటం చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పారట. ఏ పార్టీతో గొడవలు లేకుండా జనసేన పార్టీ సొంతంగా తెలంగాణలో బలోపేతం కావాలని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో 150 డివిజన్లకు 50 స్థానాలకు పైగానే కమలం పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నారు. దీంతో ఏపీ ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారట. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా మద్దతుదారులను జనసేనకు సపోర్ట్ చేసే యోచనను టీడీపీ అధిష్టానం ఆలోచిస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో బీజేపీ బలంగానే ఉండటంతో జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో సీట్లు పంచుకునే పోటీ చేయాలనే యోచనలో ఉందట. వీటితో పాటు హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ లో బలమైన సామాజిక వర్గాలు కూటమికే మద్దతు పలకనున్నాయని భావిస్తున్నాయి. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం ఓట్లను పూర్తి స్థాయిలో జనసేన వైపు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో గ్రేటర్ లో జరిగే ఎన్నికలకు 300 డివిజన్లలో పోటీ చేసి మెజార్టీ స్థానాలు కూటమి అభ్యర్థులు గెలిచేలా ప్లాన్ చేయడంతో మూడింటిలో 2 గ్రేటర్ పీఠాలు కైవసం చేసుకుని తెలంగాణ కూటమి జెండా ఎగరవేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటికీ మొన్న ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణలో జరిగిన పర్యటనలో కొన్ని అంశాలే ఉదాహరణగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన పవన్
పవన్ కొండగట్టు పర్యటనలో కార్యకర్తలు నాయకులు జోష్ చూసి తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పారట. దాంతో తెలంగాణతో పాటు జీహెచ్ఎంసీ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కమిటీల నియామకానికి సంబంధించిన కీలక ప్రకటన పార్టీ నుండి వెలువడిందట. కొండగట్టులో కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. డబ్బున్న నాయకులు కాదు, దమ్మున్న యువత కావాలి. తెలంగాణలో పార్టీ బలోపేతం వాళ్ల చేతుల్లోనే ఉంది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పార్టీ బలోపేతానికి అద్దం పడుతున్నాయి అంటున్నారు. అంతేకాదు, నేనే ఒక మతానికో మరో వర్గానికో కొమ్ము కాయలేదని బహిరంగ వేదిక మీదనే చెప్పుకొచ్చారు. మొత్తానికి అటు ఏపీలో బలమైన శక్తిగా ఎదుగుతూ పక్కన ఉన్న తెలంగాణలో భవిష్యత్తులో బలమైన పార్టీగా జనసేన ఉండటంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చేలా పవన్ భావిస్తున్నట్టు సమాచారం. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యూహాలు, జీహెచ్ఎంసీ పై ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Karthi Connects.